నమస్తే, నేను మీ రేష్మని. ఎంత బాగున్నారా? ఈరోజు బీట్రూట్ హల్వా చేస్తున్నాను. నెయ్యి వేసాను. ఏముంది, బీట్రూట్ హల్వా కదా, కొత్తగా ఏముంది, పాతదే కదా అనుకుంటారేమో. కాదు, ఈరోజు బెల్లంతో చేస్తున్నాము. షుగర్ లేకుండా బెల్లం చేసాను. నెయ్యి వేసాను, హీట్ అయింది. దీంట్లో జీడిపప్పు, కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు, ఇవన్నీ కొన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని తీసాను ఒక ప్లేట్లో. ఇప్పుడు బీట్రూట్, తురుముకున్న బీట్రూట్ని 1/2 కిలో, ఇదిగోండి ఫ్రెండ్స్, బీట్రూట్ 2 విజిల్స్ వచ్చినాయి, ఉడికిపోయింది. దీంట్లో బెల్లం వేసుకుందాం. ఇదిగోండి 2 కప్పులు ఉన్నాయి, ఎందుకని 1 కప్పు వేస్తున్నాను, సరిపోతుంది. లేదు స్వీట్ కొంచెం చూసుకోండి, స్వీట్ తగ్గితే మళ్ళీ కొంచెం వేసుకోండి. చూడండి, నేను వేసేటప్పుడు నీరే లేదు. ఇప్పుడు బెల్లం వేసేటప్పుడు చూడండి ఎంత నీరు వచ్చిందో. అందుకని అసలు నీరే వేయలేదు దీంట్లో. ఈ బెల్లం అంతా నీరంతా కరిగేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పాలు వేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ అంతా వేసుకున్నాను, చాలు. షుగర్ ఉన్నవాళ్ళు చక్కెర తినడం కాబట్టి అందుకని బెల్లంతో చేస్తే మంచిది. పెద్దవాళ్ళైనా తినచ్చు. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేస్తున్నాం. స్వీట్ అంటేనే యాలకుల పొడి వేయాలి కంపల్సరీ, అప్పుడు అది స్వీట్ చేసినట్టే. మనం ఇందాక వేయించుకునే డ్రై ఫ్రూట్స్, చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయింది బీట్రూట్ హల్వా. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది బీట్రూట్ హల్వా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పక్కన బెల్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకో వంటకాలు చేయాలని అనిపిస్తుంది. మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వంటతో మళ్ళీ కలుస్తాను మీకోసం. మీ రేష్మని. బాయ్ అందరికీ.